వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన దివ్యాంగుల శక్తి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ దివ్యాంగులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివ్యాంగులతో ఆత్మీయంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించి వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. దివ్యాంగుల అభివృద్ధి సాధికారత కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా సమానత్వం, సామాజిక బాధ్యతను ప్రతిబింబించే సందేశం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, దివ్యాంగులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు నారా లోకేష్ గారు అందరూ కూడా మంగళగిరిలో దివ్యాంగ శక్తి అనే ఒక స్కీమ్కి ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. అంటే స్త్రీ శక్తి అని ఎలా మహిళలందరికీ కూడా ఫ్రీ ఉంది. అంటే ఇప్పుడు ఎనీవేస్ మహిళలు మీరందరూ ఎలిజిబుల్, కానీ దివ్యాంగులు మహిళలు కానీ పురుషులు ఎవరున్నారు వీళ్ళకి ఇప్పుడు దాకా ఉండేది కాదు. పాస్ ఉన్న వాళ్ళకి 50% ఉండేది. ఇప్పుడు అది 100% ఫ్రీగా చేసి ఎక్కువ పయనం చేసే ఒక సౌలభ్యం మీకు దొరికింది. అది చాలా మందికి ఉంటుంది. అవన్నీ కూడా ఈరోజు చాలా మంచి కార్యక్రమం ఈరోజు నుంచి మొదలైంది. 40% కన్నా ఎక్కువ ఉంటే మీకు ఫ్రీ ఉంటుంది. సో ఆ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలా, దయచేసి జాగ్రత్తగా పెట్టుకోండి. ఇప్పటిదాకా ఉన్న బస్ పాస్ ఉంటే అదే గడప అయ్యేదాకా ఉంటుంది. అంటే అది ఇంకొక నెల వ్యాలిడిటీ ఉంటే ఇదే వర్తిస్తుంది. తర్వాత కొత్త పాస్ ఇస్తారు. జీవితం జాగ్రత్త వహించాలని, మీకు వచ్చిన వాడు మీకు సీట్ ఇవ్వాలని, ఇంకా అదనంగా ఒక్కొక్క సీటు కేటాయిస్తే బాగుంటుందా అవన్నీ కూడా చర్చ జరుగుతుంది. సచివాలయంలో అప్లై చేసి సదరం సర్టిఫికేట్ తీసుకోమని కోరుతూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మంచి సదవకాశం. మీ జీవిత ఘట్టంలో కూడా కావాల్సిన పనులు అన్ని కూడా చేయడానికి చాలా మంచి హృదయం కలిగినటువంటి మా జిల్లా కలెక్టర్ గారు. దాంట్లో అనుమానమే లేదు. చక్కగా భోజనం చేయండి. మీరు బస్సులో ఎక్కడైనా పయనం చేస్తారా? ఎక్కడికి వెళ్తారు? ఓకే. ఇప్పుడు దీని నుంచి ఉపయోగమా? స్కీము ఎంత ఖర్చు అవుతుంది? 70 అంటే పాస్ ఉందా ఆల్రెడీ? 50%. ఇప్పుడు 100% అవుతుంది. దానివల్ల సో రాకపోకలు ఒక 70 రూపాయలు ఇప్పుడు సేవ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఈ స్కీమ్ వలన ఏం మీకు ఆ డబ్బు మిగిలిపోతుంది? 50% 100% అయింది. ఆ మిగిలిపోయిన డబ్బులతో ఏం చేద్దాం అనుకుంటున్నారు? మేము ఇంట్లో ఖర్చుకొని పనులు చేసాం. చేసుకున్నారు. మాకు నడతాం కదా, నేను అవుతాను నడతాం కదా, అదంతా తీసుకోవాలి. ఎక్కడ నాకు వేరే ఆయన చచ్చిపోయాడు.